నమస్తే BTV7 న్యూస్ కు స్వాగతం। నేను మీ సోని। వార్త వివరాలకు వెళ్తే అనకాపల్లి జిల్లా పాయకరావుపేట నియోజకవర్గంలో జనసేన నాయకులు సివిల్ సప్లై డైరెక్టర్ శివదత్త నియోజకవర్గ ప్రజలకు విశాఖలో 28 నుండి 30 వరకు జనసేనతో సేనాని రాష్ట్ర స్థాయి సమావేశాలకు నియోజకవర్గంలో నాయకులకు కార్యకర్తలకు పిలుపునిచ్చారు। 30 తేదీల్లో సేనతో సేనాని పవన్ కళ్యాణ్ గారు ఏదైతే ఈ సుదీర్ఘ ప్రయాణం తర్వాత దశాబ్ద కాలం తర్వాత అందుకున్న విజయం కూటమి ప్రభుత్వం ఏర్పడిన తర్వాత నుంచి ఆయనకి సమయం ఇక్కడ కూడా ఖాళీ లేదు। ఇప్పుడు ఈ సంవత్సర కాలం పూర్తయి మన అభివృద్ధులు మనం ఏం అభివృద్ధి చేసాం, ఏ విధంగా ముందుకెళ్ళాం, ప్రతి అంశం మీద మరి సేనతో సేనని జనసేన పార్టీ కోసం కష్టపడిన ప్రతి ఒక్క నాయకుడు, జనసేన సభ్యత్వాలు క్రియాశీలకంగా పనిచేసిన వ్యక్తులు, జనసేన సభ్యత్వాల కోసం కష్టపడ్డవాళ్ళు, ఇలా ప్రతి ఒక్కరు కూడా పార్టీ జనరల్ సెక్రటరీలు అలాగే జాయింట్ సెక్రటరీలు, క్రియాశీలకంగా పనిచేసిన కార్యకర్తలు అందరికీ కూడా డెలిగేట్స్ సుమారు 15,000 మంది డెలిగేట్స్తో 30వ తేదీని విశాఖపట్నం GVMC ఇందిరా ప్రియదర్శిని స్టేడియంలో జరగబోతుంది। ఆ సభకి డెలిగేట్స్ అంటే పాసులు ఇచ్చి మనం పిలుస్తున్నాం పార్టీ కార్యకర్తల్ని, అది సుమారుగా 15,000 మంది వస్తూ ఉన్నారు। అలాగే 28 నాడు ఉదయం పవన్ కళ్యాణ్ గారు పార్టీ తరపున గెలిచిన ఎమ్మెల్యేలు, ఎంపీలు, మరి ఎమ్మెల్సీలు, లెజిస్లేటివ్ అందరితో కూడా మాట్లాడతారు। అదే రోజు మధ్యాహ్నం పార్టీ కార్యవర్గ సభ్యులందరితో కూడా, రాష్ట్ర కార్యవర్గ సభ్యులందరితో మాట్లాడతారు। 29 అన్ని ప్రాంతాల నుంచి కూడా యువతని లిస్ట్ అవుట్ చేశారు। ఆ యువతతో కూర్చొని యువత మాట్లాడతారు। యువత ఏదైతే పవన్ కళ్యాణ్ గారితో మాట్లాడాలనుకుంటున్నారో ఆ అవకాశాన్ని వాళ్ళకి ఇస్తారు। పవన్ కళ్యాణ్ గారు ఆ మాటలు వింటారు। అదే ఎవరైతే కీ పాయింట్స్ మాట్లాడి రాష్ట్ర అభివృద్ధి గురించి, పార్టీ అభివృద్ధి గురించి, మరి వాళ్ళ యొక్క సేవా భావజాలం ఏదైతే ఉందో ఆ యువత మాట్లాడతారో, నాయకత్వ లక్షణాలు ఉన్న యువత అందరికీ కూడా 30వ తేదీన మధ్యాహ్నం 1 గంటకి ఈ సభ ప్రారంభమవుతుంది GVMC స్టేడియంలో, ఇందిరా ప్రియదర్శిని స్టేడియం। ఆ 1 గంటల నుంచి కూడా 29వ తేదీన మాట్లాడిన యువతలో కొంతమందిని ఎంపిక చేసి ఆ వేదిక మీద మాట్లాడే అవకాశాన్ని కూడా కల్పిస్తారు పవన్ కళ్యాణ్। అలాగే పవన్ కళ్యాణ్ గారి స్పీచ్ మరి అద్భుతంగా ఉండబోతుంది। రానున్న రోజుల్లో జనసేన పార్టీ ఏ విధంగా ముందుకెళ్లాలనే సూచన ఆయన సూచించబోతున్నారు। 2014లో ఏ గ్రౌండ్లో అయితే, ఏ స్టేడియంలో అయితే సభ జరిగి జనసేన పార్టీ ఆవిర్భవించిందో అదే స్టేడియంలో ఈరోజు మళ్ళీ సుమారు 15,000 మంది పార్టీ డెలిగేట్స్ అంటే పార్టీలో పనిచేస్తున్న ముఖ్య నాయకులందరికీ కూడా పాసులు ఇచ్చి కూర్చోబెట్టి సభ పెడుతున్నారు। అంటే మాకు చాలా సంతోషంగా ఉంది। ఒక్కడుగా మొదలైన పవన్ కళ్యాణ్ గారు మా జనసేనాని ఈరోజు 15,000 మంది పార్టీ డెలిగేట్స్తో మరి పార్టీని ముందుకు తీసుకొచ్చారంటే ఆ ఘనత, ఆ కష్టం, ఆ నిలకడ ఇదంతా కూడా పవన్ కళ్యాణ్ గారికి, ఆయన కష్టంలో మనందరం తోడై ఉన్నాం। మనల్ని గుర్తించడానికి ఆయన ఈరోజు ఈ 3 రోజులు కూడా ఉత్తరాంధ్రలో విశాఖపట్నాన్ని ఎన్నుకొని అక్కడే రాష్ట్ర నలుమూల నుంచి కూడా అందరినీ కూడా అక్కడికి పంపించి ఈ కార్యక్రమం చేపట్టారు। దీనికి మన జనసేన పార్టీ కార్యకర్తలందరూ కూడా పాల్గొని ఈ యొక్క సభను విజయవంతం చేయాలని మనస్ఫూర్తిగా